హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను పాలక్ రొట్టి తడుపుతూ మాట్లాడుతున్నానండి. పాలక్ రొట్టి తడపడం చాలాసార్లు చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగితే నేను మీకు వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇంకా నేను ఎక్కువ కూడా ఎవరైనా గెస్ట్ వచ్చారంటే ఇక్కడ చేసే ప్లాన్ ఏంటంటే, మన ఊర్ల నుండి వచ్చిన వాళ్ళకి రవ్వ రొట్టి, పాలక్ రొట్టి, పగులైతే పాలక్ రొట్టి, రాత్రి అయితే రవ్వ రొట్టి, ఇలాగా క్యారెట్ రవ్వ రొట్టి ఇలాంటివి చేస్తున్నాను. ఎందుకంటే వాటిని ఒక్కటి చేస్తే రిచ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. సో ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు. సో నేను ఈ పాలక్ రొట్టి తడుపుతూ మాట్లాడుతున్నాను. ఇది నా ఫ్రెండ్ మంజు వచ్చింది కదా, ఆ రోజు వాళ్ళ కోసము తడిపినది రెడీగా పెట్టుకున్నాను. రాత్రి వచ్చాక చేసి ఇచ్చాను. ఇంకా ఏం స్పెషల్ చేయలేదండి, బయట స్వీట్ తెచ్చాము, స్వీట్ ఇచ్చాము. ఇది వాళ్ళు వచ్చాక అప్పటికప్పుడు మాట్లాడుతూ చేశాను. ఇంకా నేను ఒక్క ఐటెంతోనే పంపించావా తినిపించాను అనుకోకండి, ఎందుకంటే దాంతోపాటు అన్నం వండింది, పెరుగు పెట్టాను, నేను చేసిన పొళ్ళు కొన్ని ఇంట్లో ఉంటాయి కదా, కరివేపాకు పొడి కానీ అట్లా, ఆవకాయ పచ్చడి, వాళ్ళు అరుసా వాళ్ళు కనుక వాళ్ళకు పచ్చళ్ళు పెట్టుకోవడం రాదు, కొంచెం ఆవకాయ పచ్చడి, ఇలా అన్నీ పెడితే ఇవి అవి అన్నీ కలిపి ఎక్కువ క్వాంటిటీ లాగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్క ఐటమే పెట్టుకుంటున్నా. గెస్ట్ వచ్చినప్పుడు అందరూ తిరగడానికి వస్తారు, వాళ్ళేమి ఆకలితో మన ఇంటికి రారు, పోనీ మన ఇంట్లోనే నైట్ ఉండేలాగా కూడా రారు, జస్ట్ మనల్ని కలిసిపోనికి వస్తారు. సో వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి వస్తారు, అట్లని తిండి పెట్టకుండా పంపలేము కదా. మనం డిన్నర్కి ఇన్వైట్ చేస్తాము, వాళ్ళు కూడా వస్తారు, బయట తినేసి వచ్చి మనం ఇన్ని పెట్టినాం కదా అని బలవంతం కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నాకు కూడా ఉంది అనుభవము, బయట తిరిగి తిరిగి ఇంకోళ్ళు ఇళ్ళకు పోయినప్పుడు తినకపోతే నేను కూడా బాధపడతా, అయ్యో ఇన్ని రకాలు చేశారే అనేసి ఎప్పుడైనా. అందుకనే నేను అలాంటి ఫీలింగ్ తోటి ఒక రకమే చేస్తా, వాళ్ళు ఏమన్నా అనుకోని ఇల్లని. ఇంకోటి ఏంటంటే అండి, మనము మన ఇంట్లోనే దిగిన గెస్ట్ వేరు, వచ్చినందుకు మన ఇంటికి వచ్చి వెళ్తామనే గెస్ట్ వేరు. వాళ్ళకు ఒక్కోసారి రాకపోవచ్చు, ఒక్కోసారి రావచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ఊర్లకు వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కనుక మీకు చెప్తున్నాను. ఎవరింటికైనా ఇప్పుడు నా ఫ్రెండ్ మంజే ఉంది, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అసలు తన ఇంటికి వెళ్ళలేదు, చాలా ఫీల్ అయింది. తను నాకు మెసేజ్ పెట్టి చాలా, నేను ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ని మిగిలిన వాళ్ళ అని పెడితే నేను అన్నాను, నీకు ఫోన్ చేస్తాను వచ్చినానని, నువ్వేం చేస్తావు, ఇన్వైట్ చేస్తావు, నేనేం చేస్తాను, రాను అని చెప్పలేను, కన్ఫామ్గా వస్తానని చెప్పలేను, చూస్తాను అంటాను. ఆ చూస్తాను అన్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసండి. వస్తారా రారా తెలీదు, సడన్గా వస్తే ఏం పెట్టాలి అనేది, ఇలాంటివి నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ముఖ్యంగా ఈ ఢిల్లీలో అండి, వచ్చిన వాళ్ళు ట్రై చేస్తామని, అంతెందుకు మా ఫ్రెండే మంజు ట్రై చేస్తాను వస్తాను అని చెప్పి 2 సార్లు మిస్ అయింది. ఈసారి కూడా నేను అదే టెన్షన్ తీసుకోలేదు. ఇలాంటి రెసిపీలు రెడీ చేసి పెడితే మనం రెడీగా ఉండాలి, గెస్ట్ వస్తానే చేసి ఇచ్చేలాగా. వాళ్ళు రాకపోతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము, మనం నెక్స్ట్ డే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే ఇంటెన్షను. ఎవరిని కూడా ఊర్లకు నుండి వచ్చి సిటీకి వస్తారు, మా ఇంటికి రాలేదే అని గొనగకండి. నేను ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. అందరి ఇళ్ళకు వెళ్ళాలి అనేది నా మైండ్ సెట్టింగ్. సో అందరూ పిలుస్తారు, అందరూ వస్తాను అని చెప్పి నేను వెళ్ళకుండా ఉండలేను. వస్తానని మాట ఇచ్చాక ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తుంటారని నా టైట్ షెడ్యూల్ని ఎంత డిస్టర్బ్ చేసుకోకుండా, అసలు నా పర్సనల్ పనులు ఆపేసుకొని నేను గెస్ట్ లైన్లోకి వెళ్తాను. తెలుసా అండి, మీరు ఊర్లోకి వెళ్తే మాకు ఎన్నో పనులు ఉంటాయి, ఏదో ఒకటి కొనుక్కోవటం. మా ఆయన ఎప్పుడు అరుస్తాడు నన్ను, ఊరికి వెళ్తే ఏం పనులు చేసుకురావు నువ్వు, నేనైతే ఎన్ని పనులు చేసుకొస్తానని. నన్ను అందరు ఇన్వైట్ చేశాక ట్రై చేస్తా చూస్తా అనే పదం చెప్పను అనమాట. ఇంకా ఇన్వైట్ చేస్తే ఒక గంట కోసమైనా వెళ్ళేసి వస్తా. ముఖ్యంగా నేను వాటికి ఇంపార్టెంట్ ఇస్తాను. అందుకనే నేను ఈ మధ్య నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కడికన్నా వెళ్తే ఎవరిని కలుస్తాను అనుకుంటానో వాళ్ళకు మాత్రమే ఫోన్ చేస్తాను, కలుస్తాను, లేదా చెప్పేస్తా వస్తున్నాను కానీ మీ ఇంటికి రాను ఏమనుకోకు అనేసి. సో అలాగా నిన్న కూడా ఒక గెస్ట్ వచ్చారు, నేను టెన్షన్ తీసుకోలేదు, వస్తాము రాము అని ఏం లేదు, కానీ వస్తామన్నారు. కానీ చెప్పలేము, మన ఇంటికి వస్తామన్న తర్వాత ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఏ పనైనా పడవచ్చు, లేదా అలసట వచ్చేసి రాకపోవచ్చు. అలాంటి టెన్షన్ తీసుకోకుండా నిన్న క్యారెట్ రవ్వ రొట్టి చేసి పెట్టాను. ఇలాంటి రెసిపీలు మీకు కూడా యూజ్ అవుతాయని చెప్తున్నా. ఇవన్నీ నేర్చుకోవటం వల్ల మీరు చేసుకొని తినడం కంటే కూడా ఏ గెస్ట్ మన ఇంటికి వస్తున్నారన్నా పాడు కాకుండా ఉండే రెసిపీలు ప్లాన్ చేసుకోండి.
మనం వండిన తర్వాత ఇప్పుడు ఫ్రైస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో ఈరోజు షార్ట్స్లో మెన్షన్ చేస్తాను ఆ టాపిక్ మీద. ఫ్రైస్ ఉన్నాయి, ఆ ఫ్రైస్ మనము చేసి పెట్టామనుకోండి, హాయిగా మనకు గెస్ట్ రాకపోయినా మనం తినొచ్చు. అలా ఏదైనా పని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి, గెస్టును మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నాను. నన్ను చాలాసార్లు చాలామంది పిలిచారనేసి నాకు టైట్ షెడ్యూల్ ఉన్నా కానీ తప్పక పోయినాను అనమాట. ఎక్కువసార్లు పిలిస్తే ఇంకా పోక తప్పదా చెప్పండి మీరే, తప్పదు కదా, పోతాం కదా. సో మాకేమవుతుందంటే ఊర్ల నుండి వచ్చినప్పుడు ఆల్రెడీ ఎప్పుడో మాట్లాడినాను ఈ టాపిక్స్, ఎప్పుడు మాట్లాడానో గుర్తులేదు. ఎవరింట్లన్నా దిగితే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, మా ఇంటికని వచ్చినావు, మా ఇంటి నుండి ఇంకోరి ఇళ్ళకి వెళ్ళావు అని. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వస్తే అది వేరే మ్యాటర్. మనంతకు మనం మన పని కోసమని వస్తాము, వచ్చిన తర్వాత మనం ఎక్కడికి పోకూడదంటే ఎట్లా. అందుకే ఈ మధ్య నేను ఎక్కడికి హైదరాబాద్ పోయినా ఎక్కడికి పోయినా ఎవరు మా ఇంట్లో దిగు అన్నా కానీ మేము బయట దిగుతున్నామండి. బయట దిగితే ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎక్కడికైనా ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు. మనము ఎవరింటికైనా వచ్చి మీ ఇంట్లో ఉంటామంటే మనల్ని ఎవ్వరు కాదనరు, ఏ ఊర్లైనా. అది ఎన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానంటే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది మన లైఫ్. ఎవరింట్లో నా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇదే ప్రాబ్లం. పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా పెళ్ళికని వెళ్ళి ఇంకోరి ఇళ్ళలో దిగే హ్యాబిట్ కదా అందరికీ. సో నేను ఎప్పుడు ఊర్లకు పెళ్ళికి వెళ్తాను, నాకు ఇంకా పేరెంట్స్ ఇల్లు లేదు కనుక నేను రిలేషన్ ఇంట్లో దిగుతాను. ఇంకా డామినేషన్ స్టార్ట్ అయిపోతుంది నా మీద. ఇంకా ఏం పోతావులే, ఎందుకు పోతావులే అనేసి. అరే మనం వచ్చింది పెళ్ళికి అటెండ్ కాకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండాలని డామినేషన్ చేస్తే చాలాసార్లు నేను తప్పించుకొని వెళ్ళా. మా అత్తగారింటి వైపు వెళ్ళినప్పుడు చూశాను, మా పుట్టింటి వైపు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూశాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి. సో అందుకే 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా రూమ్లో దిగి చక్కగా ఇండివిజువల్గా 2 రోజులు 4 రోజులు ఊర్లోకి వెళ్ళినప్పుడు చక్కగా మీ పనులు మీరు చేసుకోవాలంటే మీరు ఒకరి ఇళ్ళల్లో దిగితే మీ పనులు 100% కావు. ఒకవేళ వాళ్ళని కాదని పోతే పనులు చేసుకొనక మన ఇంట్లో దిగినారు అని అంటారు. ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు జరిగిందో లేదో, మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి జరిగింటే ఒక కామెంట్ పెట్టండి. నాకు జరిగిన విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడతాను. నేను యూట్యూబ్లో ఎప్పుడు నా టాపిక్సే కదా చెప్పేది. సో నేను చాలా ఫేస్ చేశాను. అందుకే ఫ్రెండ్స్ పిలిచినా ఎవరు పిలిచినా బయట దిగుతాను, వద్దు ఎవరిని ఇబ్బంది పెట్టాను అనేసి నాకు ఇష్టం వచ్చినప్పుడు పోతాను, ఎవరింటికైనా వస్తాను అన్నమాట. మాకంతా హైదరాబాద్లో ఏంటంటే ఎవరి కమ్యూనిటీ వాళ్ళ రూమ్స్ దొరుకుతూ ఉంటాయి. 1000 రూపాయలు మాకు రూము. చక్కగా నేను మా ఆయన పోయినప్పుడు రోజుకొక 1000, 2 రోజులు కాదు 3 రోజులు 3000. ఇప్పుడు మనం గెస్ట్ ఇంటికి వెళ్తే స్వీట్ పట్టుకెళ్ళాలి. అంటే మనం విజిటర్స్గా 2 అవర్స్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాల్సిన రూల్ లేదు, అది మన ఇష్టము. బట్ వాళ్ళ ఇంట్లో వెళ్తే ఏ స్వీటు హాటో వెళ్ళినందుకు మనం కంజెస్టెడ్గా వాళ్ళ ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి. పొద్దున్నే వెళ్ళిపోతామంటే వాళ్ళు ఫీల్ అవుతారు, టిఫిన్ చేసిపో అంటారు, ఆగాల్సి వస్తుంది. అసలు ఫ్రీడమ్ మొత్తం దొబ్బుతుందండి మనం పనుల కోసం ఊర్లోకి వెళ్తే. నిజంగా చెప్తా, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా మనము వీలైనంత వరకు ఈ కాలంలో ఒకరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఎవరి సొంతం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల ఇళ్ళల్లో పోయేది వేరు, బంధువుల ఇళ్ళల్లో ఎన్నో 25 సంవత్సరాలుగా అనుభవంతో చెప్తున్నా నేను. ఎందుకంటే మా పెళ్ళైన నుండి మా పుట్టిల్లు ఆదరణ తక్కువ. వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి మేము వాళ్ళ దగ్గర లేమన్నమాట. సో అంటే లేము అంటే మా ఊరు కదా, ఊర్లో ఇల్లు లేనప్పుడు నేను పుట్టింటి ఎట్లా వెళ్తాను, ఆ ఊర్లోనే మాకు పనులు ఉంటాయి. సో ఆ ఊర్లోనే రిలేషన్స్ ఉంటారు, పనులు లేకపోయినా రిలేషన్స్ పెళ్ళిళ్ళకి పిలుస్తారు. ఎవరు ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో దిగుతారు. మాకేమో రిలేషన్స్ ఇంట్లో దిగక తప్పదు. ఇన్ని ఏళ్ళకు నాకు రియలైజ్ అయ్యాను.